హాయ్ రాజా. హలో దేవి. రాజా, ఎగ్జామ్స్ ఎలా రాసావు? బాగానే రాసావా? చాలా బాగా రాశాను దేవి. ఫస్ట్ ర్యాంక్ నాకే వస్తుంది. నీకేంటి బాబు, నువ్వు ఈ కాలేజ్కి మెరిట్ స్టూడెంట్వి. నీకు తప్పకోకుండా మంచి జాబ్ కూడా వస్తుంది. దేవి, చదువులో నెంబర్ 1 కానీ కటిక పేదవాడిని. అమ్మ ఇళ్లలో పాచి పని చేసి నన్ను చదివిస్తుంది. నాలాంటి నిరుపేదకి ఉద్యోగం వస్తుందంటావా దేవి? ఎందుకు రాదు రాజా, ఖచ్చితంగా నీకు ఉద్యోగం వస్తుంది. దేవి, ఎంత చదివినా డబ్బులు లంచం ఇవ్వందే ఉద్యోగం వచ్చే రోజులు కాదు ఇవి. ఎవరు వచ్చినా దాచుకో దోచుకో అనేవాళ్ళే తప్ప ఈ సమాజంలో ఉద్యోగాలు అనేవాళ్ళు మాలాంటి వాళ్ళకి రానివ్వరు. నీకు గ్యారంటీగా జాబ్ వస్తుంది రాజా, నమ్మకంతోనే ఉండు. నువ్వు అన్నట్లు నాకు జాబ్ వస్తే నీకు మంచి బహుమానం ఇస్తాను దేవి. ఏ బహుమానం ఇస్తారో రాజా గారు? నీకు నచ్చినది, నాకు నచ్చినది, నీకు ఇష్టమైనది. అదే ఏంటో నేనుంటూనే చెప్పొచ్చు కదా. దేవి, ఈ రాజా అందరిలాంటి వాడు కాదు. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఎప్పటికీ మోసం చేయను, ఎప్పటికీ మర్చిపోను. రాజా, మర్చిపోనంటున్నావు, నన్ను కూడా మర్చిపోకుండా ఉండగలవా? ఉందిలే ఓ కన్నుల కోమలాంగి. ఆమె నడుస్తుంటే హంస నడిచినట్లు, ఆమె జడ నల్లని త్రాసిపాముల నిగనిగలాడుతుంది. ఆమె పెదాలు దండపండ్ల, ఆమె గొంతు కోయిల కంటే సుమధురంగా ఉంటుంది. అబ్బబ్బా, అంత అందంగా ఉంటుందా ఏంటి? ఎవరు రాజా ఆ ప్రేమ దేవత? దేవి, సమయం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు నా ప్రేమ దేవత ఎవరో నీకు తప్పకుండా చెప్తాను. సరే రాజా, నేను వెళ్ళి వస్తాను. దేవి, నువ్వే నా సుందరివని నీతో ఎలా చెప్పను? నేను నా గుండెలో నిర్మించుకున్న సామ్రాజ్యానికి నువ్వే నా ప్రేమ దేవతకని నీకు ఎలా చెప్పేది?